హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను ఐస్ క్రీమ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. సో ఐస్ క్రీమ్ ఎలా చేస్తారు, నేనైతే ఈ విధంగా చేస్తాను. సో ఈరోజు అయితే ఇది మీకు చూపించబోతున్నాను. ముందుగా నేనైతే 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. సో తీసుకొని ఒక బౌల్లో అయితే పోసానండి. సో 25 లేదా 30 ml మిల్క్ అయితే తీసుకోవాలి ఒక బౌల్లో. సో తీసుకొని అందులోకి 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో కార్న్ ఫ్లోర్ తీసుకొని అవేవి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. సో చూపిస్తున్నానుగా ఈవెన్గా మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. అందులో ఉండలు లేకుండా చూసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కార్న్ ఫ్లోర్ని అయితే ఒక బౌల్లో మిల్క్ తీసుకొని అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం సైడ్కి అయితే పెట్టుకోవాలండి. ఉండలు ఏం లేకుండా చూసుకోవాలి. సో నేను చూపిస్తున్నాను కదా, 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే మనం కలుపుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ నేను వేరొక బౌల్లో అయితే మిల్క్ తీసుకున్నాను కదా, సో ఆ బౌల్ అయితే బాగా మరిగించుకోవాలి. సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి, లేదా మరిగేంత వరకే హై ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుంది. సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పాలు అయితే మరిగించడం జరుగుతుంది. సో పాలు బాగా మరగాలండి, లేకపోతే ఐస్ క్రీమ్ అనేది పాల స్మెల్ అనేది రావడం జరుగుతుంది. సో 2-3 పొంగులు వచ్చేంత వరకు కూడా మనమైతే పాలనైతే మరిగించుకోవాలి. సో నేనైతే 2-3 పొంగులు వచ్చేంత వరకు అయితే పాలనైతే మరిగించడం జరిగింది. సో మనకు ఐస్ క్రీమ్ తినేటప్పుడు మిల్క్ స్మెల్ అనేది రావద్దు, అందుకోసం అనేసి మనం పాలు బాగా మరిగించుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఈ విధంగా అయితే మనం పాలు అయితే మరిగించుకోవాలి. సో మనం బయట తినే ఐస్ క్రీమ్స్ కానీ ఏ ఐటమ్ అయినా కూడా అంతా కల్తీ అయిపోయిందండి. సో బయట ఏది కొనాలన్నా కూడా చాలా ఆలోచించి కొనాల్సి వస్తుంది. మొన్న ఒక న్యూస్ అయితే చూసానండి. మనం ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫిష్ కొనాలి అంటే ఫ్రెష్గా ఎలా ఉంటాయి అనేసి మనం ముప్పలను చూస్తాం కదా. సో ఆ ముప్పలు అనేవి ఫ్రెష్గా రెడ్ కలర్లో ఉంటే మనం ఫ్రెష్గా ఉన్నాయని కొంటాం. సో ఆ ముప్పలను కూడా కల్తీ చేస్తున్నారండి, కలర్ వేస్తున్నారు. ఈ విధంగా కల్తీ అయిపోయిందండి. సో అందుకనేసి బయట ఏం కొనాలన్నా కూడా చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో అందుకనేసి మనం ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకొని మనం పిల్లలకి పెట్టినట్లయితే చాలా హెల్తీ ఫుడ్గా ఉంటుంది. సో మిల్క్ చూసారు కదా, నేనైతే కార్న్ ఫ్లోర్ వేసేసాను. వేసిన తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసి మనం కలుపుకోవాలి. లంప్స్ అనేవి ఉండొద్దు. ఈ విధంగా అయితే మనం మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకోవాలి. మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టి కలుపుకున్నట్లయితే మనకు ఉండలు అనేది కట్టదు, గడ్డలుగా ఉండదు. సో ఉండలు లేకుండా మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా వస్తుంది. నెక్స్ట్ వీటిలోకి షుగర్ నేనైతే 3 స్పూన్స్ అయితే యాడ్ చేశానండి షుగరు. సో మనకు స్వీట్ ఎంత తింటామో చూసుకొని షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే 3 స్పూన్స్ అయితే వేసాను. సో వేసుకొని అవి కరిగిపోయేంత వరకు కూడా సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్లో స్వీట్నెస్ అనేది బాగా షుగర్ కరిగే స్వీట్నెస్ అనేది వస్తుంది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము కడాయి తీసుకొని కింద పెట్టేయాలి. అది అంటే మనం ఈ మిశ్రమం మొత్తం చల్లారేంత వరకు కూడా వెయిట్ చేయాలి. దీన్ని కడాయి తీసుకొని సైడ్కి అయితే ఫ్లేమ్ ఆఫ్ చేసి సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనం ఐస్ క్రీమ్ చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేయొచ్చు. పాలు కార్న్ ఫ్లోర్ లేదా ఫ్రెష్ క్రీమ్ మన ఇంట్లో తీసుకున్న మీగడతోనైనా
చేసుకోవచ్చు. బయట కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. సో ఇవి తీసుకునైనా ఈజీగా చేయొచ్చు. మన ఇంట్లో తీసుకున్న పాల మీగడతోనైనా ఐస్ క్రీమ్ని ఈజీగా చేసేయచ్చండి. సో ఈ విధంగా కడాయి సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకొని చల్లారిన తర్వాత ఇట్లా కలుపుతుండాలి. చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. సో మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి నేనైతే 3 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేశానండి. చూపిస్తున్నాను కదా వీడియోలో. 3 స్పూన్లు అయితే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను. బాగా మిక్సీ పట్టుకోవాలి. ఫోమ్ అనేది పైకి రావాలి. అలా ఫోమ్ వస్తేనే ఐస్ క్రీమ్ కూడా స్మూత్గా వస్తుంది. అట్లా ఫోమ్ అనేది అంటే నురగ రావాలి. అట్లా మనం మిక్సీ పట్టినప్పుడు మనకు క్రీమ్ మిక్చర్ అనేది ఇట్లా ఫోమ్ లాగా వస్తే ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుంది. సో ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటాయి కదా, వాటిలలో ఫిల్ చేసుకొని 6 లేదా 7 అవర్స్ వరకు మనం డీప్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో నేను నెక్స్ట్ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో పోస్తున్నాను. సో ఈ విధంగా పోసుకొని 5-6 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులోకి కావాలనుకుంటే వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే అదైతే స్కిప్ చేశానండి. సో వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే దాన్ని అయితే స్కిప్ చేశాను. ఇదే అండి ఈరోజు రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.